కు సంబంధించి సో ఒక్కొక్కరు ఒక్కో పార్టీ గెలుస్తుందని కూడా చెప్పడం జరిగింది. సో ఇంతకీ నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ సంస్థ సో సర్వే ఏం చెప్పబోతుంది, సో ఏ పార్టీ గెలవబోతుంది, సో ఈ సర్వేను బేస్ చేసుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది, సో ఎవరు జెండా పాతబోతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. సో దీనిపై మాట్లాడడానికి నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ప్రైవేట్ లిమిటెడ్ CEO అలాగే సెఫాలజిస్ట్ వి నాగేశ్వరరావు గారు మనతో పాటు మన స్టూడియోలో అవైలబుల్గా ఉన్నారు. సార్తో మాట్లాడి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. వెల్కమ్ టు ది స్టూడియో. వెల్కమ్ అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. అసలు ఈ సర్వే రిజల్ట్స్ తెలుసుకునే ముందు అసలు సర్వే ఎలా జరిగింది సార్? అది పీరియడ్ 9 రోజులు తీసుకున్నాము. 21 అక్టోబర్ నుంచి 29 అక్టోబర్ వరకు చేసాం వర్క్. 80 మంది పిల్లలు చేశారు. 11,033 శాంపిల్స్ చేశాము అన్ని డివిజన్లలో. టోటల్గా వచ్చేసి 407 బూత్స్ ఉన్నాయి. ప్రతి బూత్ను కవర్ చేసాము, ఒక బూత్ కూడా వదలకుండా. ప్రతి బూత్లో ఒక 25 to 30 శాంపిల్స్ తీసుకున్నాం మేము. తీసుకున్నాము. అంటే ఇప్పుడు టోటల్ 9 days అంటున్నారు సర్వే. సో మరి ఈ సర్వేలో ఏ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది అంటారు? బీఆర్ఎస్ కనిపిస్తుందండి. బీఆర్ఎస్ 9.6% మెజార్టీతో వచ్చారు. అంటే బీఆర్ఎస్ మళ్ళీ బ్యాకప్ అవుతుందా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో? బ్యాకప్ అవుతుందండి, తప్పనిసరి అవుతుంది. ఒకటి ఫస్ట్ థింగ్ సానుభూతి ఒకటి ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసి కాంగ్రెస్ పథకాలు ప్రకటించిన పథకాలను ఫెయిల్ అయ్యారు. మ్యాక్సిమం పథకాలలో అవన్నీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్లో ఒకటి అసహనం ఏర్పడింది, మనకేం చేయలేకపోతుందని చెప్పి. దీనికి తోడు బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారంలో ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనం కరెక్ట్గా ఇక్కడ బీఆర్ఎస్ గెలిపించి కాంగ్రెస్ దెబ్బ కొడితే రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ ఒక భయం ఏర్పడి రేపు భవిష్యత్తులో మనకు ఇబ్బందులు అవుతాయని ఆలోచిస్తే పథకాలను కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారని చెప్పి పబ్లిక్లో తీసుకెళ్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. దానివల్ల ఏంటంటే పబ్లిక్ కూడా ఏంటంటే మనం ఇక్కడ ఓటు వేసి బీఆర్ఎస్ గెలిపించడం వల్ల కాంగ్రెస్ వాళ్ళకు కొంచెం ఇబ్బంది అయ్యేసి ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తారు కావచ్చు మిగతా 3 years అనే ఫీల్డ్లో పబ్లిక్లో ఉన్నారు. అంటే కాంగ్రెస్ కి ఉన్న వ్యతిరేకతే బీఆర్ఎస్ వైపు మల్లుతున్నారు ప్రజలంతా. ఓకే. అంటే సో ఎంతమందితో మీ టీం ఎంతమందిని సర్వే అసలు ఎట్లా నిర్వహించారు? ఫోన్లో మాట్లాడారా? సో డైరెక్ట్గా ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చిందా? అంటే ఎట్లా ఉండింది సో దగ్గరికి వెళ్ళినప్పుడు? డోర్ టు డోర్ వెళ్ళాం. ర్యాండమ్ సర్వే ఉంటుంది. ఒక 5 houses 6 houses ఆ ఏరియా ఒక స్ట్రెంత్ హౌసెస్ స్ట్రెంత్ని బట్టి తీసుకొని కొన్ని హౌస్ స్కిప్ చేసుకొని టోటల్ ఏరియా కవర్ చేస్తాము. కొందరు ఏం చేస్తారంటే మామూలుగా ఈ గల్లీలో వెళ్ళేసి 25 శాంపిల్ చేసేస్తారు, కానీ మొత్తం టోటల్గా బూత్ కవర్ అవ్వదు. టోటల్ ప్రతి బూత్ కవర్ అయ్యే విధంగా సర్వే చేసాం. అంటే బీఆర్ఎస్ సానుకూలత అంటే మెయిన్గా అదే బేస్ చేసుకొని ప్రజలు బీఆర్ఎస్ వైపు వెళ్ళారంటారా? చాలా ఇష్యూస్ ఉన్నాయి. రాష్ట్ర హైదరాబాద్ బాగా భయభ్రాంతి గురి చేస్తున్నారు. అంటే సరే దానివల్ల లాభ నష్టాలు మరి ఇక్కడ డిస్కస్ చేసే విషయం కాదనుకోండి. దానివల్ల చాలామంది మేము అనుకుంటే ఒక 75% పీపుల్స్ ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు. స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళందరికీ ఏంటంటే ఈ హైదరాబాద్ ఉన్నది. కొంతమంది ఆక్యుపై చేసుకొని కట్టుకోవచ్చు, ఏదన్నా ఫ్రీగా వచ్చిన ల్యాండ్స్ కట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ మాకు భవిష్యత్తులో ఇబ్బందులు అయితే భయం కూడా కావచ్చు. అంటే కొన్ని డివిజన్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం కూడా కనిపిస్తుంది అని వింటూ ఉన్నాం. సో ఎగ్జాంపుల్ వెంగళరావు నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో మీరేం చెప్తారు? అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఏంటి అసలు బీఆర్ఎస్ గెలుస్తుందని? నాది 24 years అయిపోయి 25th year నా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. నేను నా జర్నీ ఈ ఫీల్డ్లో స్టార్ట్ అయింది. డోర్ టు డోర్ సర్వే కూడా చేశాను నేను. ఇప్పుడు చాలామంది ఏంటంటే డైరెక్ట్ హెలికాప్టర్కి దిగినట్టు డైరెక్ట్ ఫీల్డ్లోకి సర్వే చేస్తూ నుంచి బయటకు వస్తున్నారు. సెఫాలజిస్ట్ అనే పేరు పలకరాని వాళ్ళు కూడా ఈరోజు వచ్చేస్తున్నారు. దాంట్లో సర్వే అనేది సరిగా దాని ఫండమెంటల్ రూల్స్ తెలియని కూడా మాట్లాడుతున్నారు. నేను 24 years 25th year జర్నీ నాది ఇప్పటికీ. ఎందుకంటే నేను ట్రైనింగ్ నేను గతంలో పనిచేసిన సంస్థలో పనిచేసినప్పుడు కానీ తర్వాత కానీ డెడికేషన్తో వర్క్ చేస్తాం. సర్వే చేసినప్పుడు మా టీంను కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాం. నేను ప్రతి క్షణం ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేస్తుంటాను. ప్రతి స్టూడెంట్స్ పనిచేసే పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారని చెప్పి లొకేషన్స్ కూడా మాకు వచ్చేస్తాయి. వాళ్ళ లొకేషన్ ఫొటోస్ వస్తాయి, తర్వాత గూగుల్ ఫొటోస్ వస్తాయి, అన్ని ట్రేస్ చేస్తాం. టోటల్గా ఇప్పుడు వచ్చి అన్ని ఓటర్స్కి యొక్క ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. 11,030 ఫోన్ నెంబర్స్ మీకు డిస్ప్లే చేస్తాను కావాలంటే. ఓకేనా? ఫోన్ నెంబర్స్, వాళ్ళ పేరు, వాళ్ళ హౌస్ నెంబరు, వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ బూత్ నెంబరు, బూత్లో సీరియల్ నెంబర్ కూడా తీసుకొచ్చేస్తాం. ఓకేనండి? ఇంత డీటెయిల్గా ఇన్వాల్వ్ అయ్యాం. కాబట్టి ఏంటంటే మాకు నమ్మకం ఉంది, గతంలో చేసినా కూడా అట్లా అలాగే